హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనతో డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు. సీనియర్ మోస్ట్ ఫిజియో సార్. వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది పోస్ట్ టీకేఆర్ రీహాబ్ మీద, ఫిజియో మీద. ఆయన కొన్ని వేల కేసెస్ ఫిజియో చేశారు పోస్ట్ టీకేఆర్ పేషెంట్స్ అనడం అతిశయోక్తి కాదు. అంత సీనియర్ ఫిజియో సార్. సో ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్లో చాలామంది ఫిజియోస్కి సార్ తెలుసు అనమాట. ఆయన చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. హెస్ గాట్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. సో సార్తో ఈరోజు మనం టీకేఆర్ మీద కొన్ని కామన్ డౌట్స్ ఉన్న విషయాల గురించి ఆయన అడుగుతారు. నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియో చివరిదాకా చూడండి. మీకు కొంచెం బోరింగ్ అనిపిస్తే 1.5 స్పీడ్లో చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. యా రైట్ సార్. సార్ సాయి సార్, ఈ మధ్యన చాలా మంది సాయి అని పిలవండి, పర్లేదు. సాయి అని పిలవండి, డాక్టర్ సాయి అని పిలవండి. సో డాక్టర్ సాయి సార్, ఈ మధ్యన పెయిన్లెస్ టీకేఆర్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్ డౌట్ ఏంటంటే పెయిన్లెస్ టీకేఆర్ అని వస్తుంది. ఇది చాలా చోట్ల నేను విన్నాను, చాలా పేషెంట్స్ నన్ను అడిగారు కూడాను. అసలు పెయిన్లెస్ టీకేఆర్ అంటే ఏంటి సార్? యా, పెయిన్లెస్ టీకేఆర్ అంటే ఏంటంటేనండి, సో బేసిక్గా మనం ఎంత బాగా సర్జరీ చేసినా, ఎంత అనస్థీషియా ఇచ్చినా, డిఫరెంట్ మొడాలిటీస్ ఫాలో అవుతామండి. స్పైనల్ అనస్థీషియాతో పాటు బ్లాక్ ఇవ్వడము, పోస్ట్ ఆప్ పీసీఎం, ట్రమడాల్, ప్యాచ్ పెడతాము, ఇవన్నీ వాడతాం. సో మల్టీ మోడల్ అప్రోచే ఉంటుందండి. బట్ ఎంత చేసినా ఎంతో కొంత పెయిన్ అయితే ఉంటుందండి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక మేజర్ సర్జరీ. ఇది ఒక మేజర్ సర్జరీ, పెద్ద సర్జరీ. సో ఎంతో కొంత పెయిన్ అయితే ఉంటుంది. బట్ మరీ అంత భయంకరమైన ఉండదు, కానీ బట్ ఎంతో కొంత పెయిన్ అయితే ఉంటుందండి. సో మీరు అనేది అబ్సల్యూట్ పెయిన్లెస్ టీకేఆర్ అనేది 100% పెయిన్ ఉండదండి. ఎంతో కొంత కొంచెం పెయిన్ అయితే ఉంటుందండి. సర్జరీ కాబట్టి ఉంటుంది. ఓకేనా? అలాగే ఇంకొక డౌట్ సార్, ఫిజియోథెరపీ అవసరం లేదు అని కొంతమంది, లేదు ఫిజియోథెరపీ ఇన్ని రోజులే అని కొంతమంది. బేసిక్ ఫిజియోథెరపీ అవసరం లేదు ఈ టీకేఆర్ కి అని అంటున్నారు. టీకేఆర్ తర్వాత ఫిజియోథెరపీ చేయకుండా ఉండొచ్చా? యా, టీకేఆర్ కి ఫిజియోథెరపీ లేదు అని కొంతమంది అలా అంటున్నారండి. వేరే వాళ్ళ గురించి నేను ఎటువంటి కామెంట్స్ చేయకూడదు, నేను చేయను కూడా. సో ఎవరి ప్రోటోకాల్ వాళ్ళది. బట్ బై అండ్ లార్జ్ నేను ఈ లాస్ట్ 10 years, నేను 2013 నుంచి యాక్టివ్గా టీకేఆర్స్ చూస్తున్నాను. లాస్ట్ 3-4 years నుంచి టీకేఆర్స్ చేస్తున్నాను. సో ఇన్ని కేసెస్ చూసి, నేను సొంతంగా ఇన్ని కేసెస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫిజియోథెరపీ అయితే అవసరం అండి. ఎందుకంటే సర్జరీ ఎంత రోల్ ప్లే చేస్తుందో ఫిజియోథెరపీ కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది. అందరూ వాళ్ళంతటా వాళ్ళు చేసుకోలేరు. ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ కావాలి. వాళ్ళు ఉండి దగ్గరుండి చేయిస్తే ఆ రిజల్ట్ వేరేలా ఉంటుందండి. సో ఇది నేను స్ట్రాంగ్గా నమ్మేది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎవ్రీ డే చెప్తారు, కొంతమంది ఎవ్రీ వీక్ చెప్తారు. ఎందుకంటే పేషెంట్ వాళ్ళంతా వాళ్ళు చేసుకోలేరు, అంత ఈజీ కాదు అది. సో వాళ్ళు ఉండి చేస్తేనే దాని ఇదే అనమాట. నాట్ ఓన్లీ టీకేఆర్, ఈవెన్ ఫర్ షోల్డర్ కేసెస్, నేను షోల్డర్ ఆర్థరోస్కోపీ చేసిన ప్రతి పేషెంట్కి చెప్తాను ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్, అట్లీస్ట్ 60-70% ఆఫ్ ద పేషెంట్స్ వేరే ఊర్ల నుంచి వస్తారు. లైక్ గద్వాల్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, నిజామాబాద్ నుంచి, వేరే ఊర్ల నుంచి వస్తారు. సో నేను ఖచ్చితంగా అక్కడ ఎవరైతే రెగ్యులర్గా షోల్డర్ ఫిజియో చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడతాను. వాళ్ళు చెప్పే ఎక్సర్సైజెస్ చేయండి, వాళ్ళ దగ్గర నుండి చేయిస్తారు. మనకి ఎవ్రీ వీక్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎస్పెషల్లీ పోస్ట్ ఆఫ్ కఫ్ టైర్స్ కానివ్వండి, లేదా బ్యాంక్ కార్డ్స్లో వాళ్ళకి మళ్ళీ ఈ మూమెంట్స్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరూ వాళ్ళు చేసుకోలేరండి. అవును, అదే సార్. యా, వాట్ యూ సెడ్ ఇస్ రైట్ సార్, అబ్సల్యూట్లీ. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ ఈ టీకేఆర్స్కి ఇంకొక చిన్న డౌట్ సార్. ఈ టీకేఆర్స్కి ఇంప్లాంట్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది అని కొంతమంది డౌట్, మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు. సో సార్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ, బట్ బై అండ్ లార్జ్ 15 to 20 years ఇస్ ద యావరేజ్ లైఫ్ అనమాట. ఓకే. సో అందుకనే మనము 60 years ఏజ్ వాళ్ళకి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు 40 years వాళ్ళకి కూడా నీ పెయిన్స్ వస్తాయి, బాగా అరుగుతాయి. సో మనం కొన్ని రోజులు ఆగండి అని చెప్తాం. 50 years వచ్చినా కొన్ని రోజులు ఆగండి అని చెప్తాం. ఎందుకంటే
వాళ్ళకి మన ఇండియాలో లైఫ్ స్పాన్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 to 75 years. సో ఎవరైనా ఐడియల్గా 60 ఏళ్ళకి చేయించుకున్నారంటే వాళ్ళ లైఫ్ స్పాన్కి అది కరెక్ట్గా సరిపోతుందని. అలా అని 50 ఏళ్ళ వాళ్ళకి చేయరా, 40 ఏళ్ళ వాళ్ళకి చేయరా అంటే మనం ఒక పేషెంట్కి మీకు గుర్తుంది కదండి, మనం ఇక్కడ చేసాం బయోలాటరల్ టీకేఆర్ సివియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్. వాళ్ళు మల్టిపుల్ హాస్పిటల్స్కి వెళ్ళారు, వాళ్ళ జనరల్ ఫిజిషియన్ మనకి రిఫర్ చేశారు, ఫీమేల్ పేషెంట్ కరెక్ట్. సో వాళ్ళకి వి గాట్ వెరీ గుడ్ రిజల్ట్. సో అది ఒక స్పెషల్ కేస్. అంటే మనం ఏంటంటే పేషెంట్కి ఇక అన్ని మోడాలిటీస్ చూసి అన్ని మెథడ్స్, చాలా మంది ఇంజెక్షన్స్ ఇప్పుడు బాగా ట్రై చేస్తున్నారు. ఇంకా ఇంజెక్షన్స్ కూడా తగ్గక సివియర్ స్టేజెస్ లో ఉన్న వాళ్ళు లాస్ట్ ఆప్షన్ ఈజ్ నీ రీప్లేస్మెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో యూజువల్గా మనం ఫాలో అయ్యే ప్రోటోకాల్, ఇక్కడ మన దగ్గర ఫాలో అయ్యే ప్రోటోకాల్ కంటే మెయిన్గా వ్యూవర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఎప్పుడు నడిపిస్తారు, టీకేఆర్ తర్వాత ఎప్పుడు నడిపిస్తారు అని మనం చెప్పుకోవచ్చు? సో నేను ఈరోజు సర్జరీ చేస్తే వాళ్ళు రేపటి నుంచి నడుస్తారండి. సో కొంతమందికి విత్ వాకర్, కొంతమందికి వితౌట్ వాకర్తో నడిపిస్తాను. విత్ వాకర్ ఎందుకంటే కొంతమంది బాగా వెయిట్ ఎక్కువ ఉండి మేబీ 80 kgs అలా ఉన్నారంటే వాకర్తో నడవండి ఒక వారం రోజులు అని చెప్తాను. 90 కంటే ఎక్కువ ఉంటే నేను కొంచెం వెయిట్ తగ్గండి అని చెప్తాను. ఎందుకంటే 90 వాళ్ళకి చేయకూడదు అంటే ఏసీఎల్ చేయొచ్చు. ఏసీఎల్ 100 kgs వాళ్ళకి కూడా ఏసీఎల్ చేశారు, నీ ఆర్థ్రోస్కోపీ, ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అండ్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ రికన్స్ట్రక్షన్. నేను టీకేఆర్ ఏం చెప్తానంటే 90 kgs 95 kgs ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళకి రివిజన్ రేట్ ఎక్కువ ఉంటుందండి జనరల్ పబ్లిక్తో పోలిస్తే. సో కొంచెం వెయిట్ తగ్గండి అని చెప్తాను. యూజువల్లీ చాలా మందికి వితౌట్ వాకర్ పక్క రోజు నుంచి నడిపిస్తాము. ఫస్ట్ డ్రెస్సింగ్ పక్క రోజు చేస్తాం, 1 week తర్వాత సెకండ్ డ్రెస్సింగ్, థర్డ్ డ్రెస్సింగ్ అదే ఇక సూచర్ రిమూవల్ కూడా ఆఫ్టర్ 2 weeks అనమాట. రైట్. సో చాలా క్లియర్గా చెప్పారు సార్. సో డాక్టర్ సాయి సార్, నాకు ఇంకొక పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి అంటే పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్స్ మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదర్ దాన్ పెయిన్? ఇంకా వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? యా, టీకేఆర్ అనేది ఒక మేజర్ సర్జరీ కాబట్టి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కాంప్లికేషన్స్ యాజ్ వెల్. సో వీ ఎక్స్ప్లెయిన్ ద పేషెంట్ దెర్ ఈస్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇంప్లాంట్ లూజనింగ్, అసెప్టిక్ లూజనింగ్ ఆఫ్ ద ఇంప్లాంట్, తర్వాత వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్, తర్వాత అనస్థీషియా రిలేటెడ్ రిస్క్స్ ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే టీకేఆర్ ఇన్ఫెక్ట్ కాకపోతే దానంత మంచి సర్జరీ లేదండి, మీకు తెలుసు. యూ హావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్. సో టీకేఆర్ కనుక ఇన్ఫెక్ట్ అవుతే అదొక నైట్ మేర్ అనమాట. సో వీ ఫాలో వెరీ వెరీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఇన్ ద ఓటీ. సో అందుకనే బై గాడ్స్ గ్రేస్ లైక్ ఇప్పటిదాకా మనం చేసిన ఏ టీకేఆర్ ఇన్ఫెక్ట్ అవ్వలేదని పల్స్ హాస్పిటల్లో, పల్స్ హార్ట్ మియాపూర్ మనం చేసిన ఈ సెంటర్లో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ మనం చేసిన ఏ టీకేఆర్ ఇన్ఫెక్షన్ అవ్వలేదు, ఏది కూడా దేవుడి దయ వల్ల కాంప్లికేషన్స్ లో ల్యాండ్ అవ్వలేదు. బట్ ఎవ్రీ పేషెంట్కి మేము చెప్తాం, ఎందుకంటే 100లో 1-2 ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఇంప్లాంట్ లూజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి బాత్రూంలో జాడి పడితే ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకనే ఎగ్జాక్ట్లీ పెరిప్రోస్థెటిక్ ఫ్రాక్చర్స్. అందుకని వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ట్రీటింగ్ ఆస్టియోపోరోసిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తాను. రైట్ సార్. అలాగే చాలా క్లియర్గా చూస్తే సార్, మనం చాలా మంది మనకు వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ పెద్దవాళ్లలో మోస్ట్ ఆఫ్ ద మేజర్ పాపులేషన్లో ఛాన్సెస్ ఇండియాలో ఎస్పెషల్గా లైక్ డయాబెటీస్ కానీ, లేదు అంటే హైపర్ టెన్షన్ కానీ, లేదంటే కార్డియాక్ రిస్క్స్ కూడా ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి టీకేఆర్ చేయొచ్చు అంటారా అనేది కూడా కొంతమంది మా పేషెంట్స్ డౌట్ అండి. యా సార్, ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు సీ ద రిస్క్ బెనిఫిట్ రేషియో. ఇప్పుడు ఎజెక్షన్ ఫ్రాక్షన్ బాగా తక్కువ ఉంది, చాలా హై రిస్క్ పేషెంట్, ఆయన చేసి మనం ఏం సాధిస్తాం అంటే నేను అలా ఫీల్ అవుతాను. సో వాళ్ళ కార్డియాలజిస్ట్తో నేను డెఫినెట్గా మాట్లాడతానండి. వాళ్ళ కార్డియాలజిస్ట్ ఇంకా వెరీ హై రిస్క్ అంటే బెటర్ టు అవాయిడ్. ఏదైనా స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోండి, కొన్ని రోజులు తగ్గుతుంది, దాంతో నడిపియండి అని. ఎందుకంటే ఫుల్గా మోకాలు అరిగిన వాళ్ళకి పిఆర్పి కూడా అంత పనిచేయదు. ఈవెన్ హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, గుజ్జు ఇంజెక్షన్స్ కూడా అంత పనిచేయవు. ఇక సివియర్ స్టేజ్ 4, ఎందుకంటే ఈరోజు మార్నింగే నేను పేషెంట్ చూశాను, దే స్పెండ్ 1 lakh సివియర్ స్టేజ్ 4 సివియర్
bone on bone tri-compartmental severe OA, they have spent 1 lakh on PRP. సో నేనేం మాట్లాడలేదు, బట్ నేనేంటంటే ఎవరైనా హై రిస్క్ పేషెంట్స్ ఉంటే ఐ టేక్ ద హెల్ప్ ఆఫ్ కార్డియాలజిస్ట్, ఫిజిషియన్ అండ్ అనస్థీషియాలజిస్ట్. ఈ ముగ్గురితో నేను ఖచ్చితంగా వాళ్ళతో ఫోన్లో మాట్లాడి, ఆర్ ఇక్కడ మన హాస్పిటల్ అయితే నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం. వాళ్ళు ఓకే చేయొచ్చు అంటే చేద్దాం. ఎందుకంటే అటెండర్స్తో అట్లీస్ట్ ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయన వెరీ హై రిస్క్ ఉండి, ఎందుకంటే ఇంట్లోనే మనం చాలా మందిని మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్లో కూడా చూస్తాం. సో చాలా హై రిస్క్ అంటే ఐ మీన్ బెటర్ టు అవాయిడ్. అలా కాకుండా మైల్డ్ రిస్క్ అవుతే వీ కెన్ టేక్ దెమ్ ఫర్ సర్జరీ. ఇప్పుడు సివియర్ పెయిన్స్ ఉన్నాయి, ఏజ్ 60 ఉంది, సివియర్ పెయిన్స్ ఉన్నాయి, పేషెంట్ ఫిట్ గానే ఉన్నారు, డయాబెటీస్ ఉంది బట్ కంట్రోల్లో ఉందంటే మీకు చేయొచ్చు. పేషెంట్ ఏజ్ ఆల్రెడీ 75 ఉంది, లేదా కొంతమంది 70 years ఉన్నా దే లుక్ వెరీ సిక్ అనమాట. సో 70 ఏళ్ల వాళ్ళు మరీ అంత సిక్ గా కనపడుతున్నారు. జనరల్ కండిషన్ బ్యాడ్. కొంతమందికి పార్కిన్సోనిజం లేకపోతే సివిఏ ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళ న్యూరాలజిస్ట్ తో కూడా మాట్లాడతాను. సో సివిఏ ఉంది అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి మళ్ళీ చాలా మెడిసిన్స్ మీద ఉంటారు. సో ఐ టెల్ దెమ్ బెటర్ పోస్ట్పోన్, బెటర్ అవాయిడ్ అని చెప్పి. అయితే ఇక్కడ ఒక చిన్న జింక్స్ ఒకటి ఉంది సార్. ప్రతి పేషెంట్ కి కూడా కార్డియాక్ ఎవాల్యుయేషన్ అనేది అవసరం అంటారా? టీకేఆర్ పేషెంట్ కి కంపల్సరీ అవసరం అండి. కార్డియాక్ ఎవాల్యుయేషన్ అవసరం. హార్ట్ ఏదైనా లంగ్స్ ఇష్యూ సంబంధించి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా పల్మనాలజిస్ట్ ఒపీనియన్ అవసరం. తర్వాత ఫిజిషియన్ అవసరం, ఇన్ కన్ఫర్మేషన్ వాళ్ళ ఇది అవసరం. అనస్థీషియా క్లియరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ దే హ్యావ్ సమ్ న్యూరో ఇష్యూస్, ఐ డెఫినెట్లీ న్యూరాలజిస్ట్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే డాక్టర్ సాయి సార్, ఎందుకంటే ఈరోజు మార్నింగ్ ఇంకో పేషెంట్ వచ్చారు, క్రియాటినిన్ ఎక్కువ ఉందని, లేదా ఒకసారి నెఫ్రాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే టీకేఆర్ ఇది ఎలెక్టివ్ సర్జరీ. ఈ రోజు కాకపోతే వారం తర్వాత కూడా చేయొచ్చు. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఇట్ లైక్ గుండె సర్జరీ, లేదా చెయ్యి ఇరిగితేనో కాలు ఇరిగితేనో చేసే ఎమర్జెన్సీ సర్జరీ కాదు. సో ఇట్స్ ఎలెక్టివ్ సర్జరీ కాబట్టి వీ కెన్ వెయిట్. రైట్ సార్. సార్ ఇంకొక చిన్న డౌట్ ఒకటి ఉంది సార్. ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ ఏమడుగుతున్నారు అంటే, మాకు రోబోటిక్ కావాలి, మీ హాస్పిటల్లో రోబోటిక్ ఉందా అని అంటున్నారు. డాక్టర్ సాయి సార్, నిజంగా రోబోటిక్ కి నాన్ రోబోటిక్ కి ఏదైనా వాస్ట్ డిఫరెన్స్ అవుట్కమ్ లో ఏమైనా ఉంటుందంటారా? యా, ఇది రెగ్యులర్ గా అందరు అడిగే కామన్ డౌట్. ఫ్రెండ్స్, ఇప్పుడు రోబో వల్ల మనకి యాక్యురసీ పెరుగుతుందండి. డెఫినెట్గా యాక్యురసీ ఈజ్ బెటర్, ఐ అగ్రీ. బై అండ్ లార్జ్ ఒక సింపుల్ వైరస్ని ఉందనుకోండి, ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. బట్ ఒక కాంప్లికేటెడ్ కేసు ఉన్నా, లేకపోతే ఆల్రెడీ ఫీమర్ నెయిల్ ఉంది, ఓకేనా, ఆల్రెడీ ఫీమర్ ఫ్రాక్చర్ అయ్యి దానికి నెయిల్ ఉంది, ఇలాంటి కేసెస్కి డెఫినెట్లీ రోబో ఈజ్ బెటర్ అండి. అంటే చాలా మంది అపోహ అని నేను చెప్పగలను, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి, ఫిజియోథెరపీ ప్రాక్టీస్లో ఉన్నాను కాబట్టి మనకి తెలుసు కాబట్టి. కాకపోతే మన ప్రేక్షకులకి లేదంటే మన శ్రోతలకి క్లియర్ చేయడానికి ఒక చిన్న డౌట్ వాళ్ళ తరఫున నేను అడుగుతున్నాను డాక్టర్ సాయి సార్. రోబోటిక్ వల్ల నిజంగా అసలు నొప్పి ఉండదు అన్న అపోహ కొంతమందికి ఉంది, అది నిజమా? రోబోటిక్ చేయడం వల్ల లేదంటే రోబోటిక్ చేయకపోవడం వల్ల నొప్పి ఏదైనా అద్భుతంగా తేడా ఏమైనా ఉంటుందా? సార్, రోబో వల్ల నొప్పి తక్కువ ఉంటుంది అనేది నేను కూడా అంత ఏకీభవించను. ఎందుకంటే అది టీకేఆర్ అనేది సర్జరీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది సర్జరీయే కదండి. అవునండి. మన బాడీలో ఉన్న నార్మల్గా ఇలా ఉన్న మోకాల్ని మనం వీఆర్ గోయింగ్ టు కట్ ఇట్ అండ్ పుట్ ద ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్. సో ఎనీవే ఎంతో కొంత పెయిన్ అయితే ఉంటుంది. బట్ ఇదేంటంటే కొన్ని రీసెర్చ్ డేటా ప్రో రోబో టైప్లో ఉంటాయి, కొంచెం రీసెర్చ్. బట్ ఈ రోబో అనేది మన ఇండియాకి వచ్చి ఫ్యూ ఇయర్స్ అయింది. సో ఇంతకు ముందు కొన్ని వేల మందికి, లక్షల మందికి కన్వెన్షనల్ మెథడ్లోనే చేశారు. ఈవెన్ నేను 2013 పీజీ చేస్తున్నప్పుడు మా ఇన్ అవర్ సెంటర్, ద ప్లేస్ వేర్ ఐ డిడ్ పీజీ, దే యూస్ టు డూ ఎవ్రీ డే టీకేఆర్స్ కన్వెన్షనల్ వే. ఈవెన్ నౌ there are many cities, many towns in India where they do it in a conventional way. Even there are some countries in the world where they are doing only the regular way. Robo has come only now. But నేను చెప్పినట్టు రోబోకి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. బట్ అట్ ద సేమ్ టైం
ఒక సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కన్వెన్షనల్ నీకి రెగ్యులర్ నార్మల్ కన్వెన్షనల్ వే ఆఫ్ టీకార్ ఈజ్ ఎనఫ్. ఎందుకంటే మొన్న మనము సిటీలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ డాక్టర్ వాళ్ళు అనుకుంటే అమెరికాలో కాదు, జర్మనీలో కాదు, ఎక్కడైనా చేయించుకోవచ్చు టీకేఆర్. సో వాళ్ళకి మన హాస్పిటల్లో టీకేఆర్ చేసాం అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఆల్మోస్ట్ మేడం గారికి ఇప్పుడు సర్జరీ చేసి 2-3 months అయింది. షీఈ్ ఏబుల్ టు డూ ఆల్ హర్ యాక్టివిటీస్ ఇండిపెండెంట్లీ. సో సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ కేస్కి ఓకే అండి. యా, వండర్ఫుల్ సార్. సార్ డాక్టర్ సాయి సార్, ఇంకొకటి ఏంటంటే మన దగ్గర అంటే పల్స్ లో మనం ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ వాడుతున్నాము? మనం ఇక్కడ ఎక్కువ డెప్యూ వాడుతున్నాం సార్. డెప్యూ జాన్సన్ జాన్సన్ ఇంప్లాంట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంప్లాంట్స్. ఓకే. బికాస్ దట్ నేను పీజీ చేస్తున్నప్పటి నుంచి కూడా నేను ఎక్కువ దాంట్లో ట్రైన్ అయ్యాను. సో ఐ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఆఫ్ డెప్యూ. సో ఐఎమ్ యూజింగ్ డెప్యూ అంటే జాన్సన్ జాన్సన్. సారీ టు ఇంటరప్ట్ సార్. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఒక చిన్న అపోహ ఏంటంటే మేము గోల్డ్ ప్లేటెడ్ది వేయించుకుంటాము, మేము ఆక్సినియంది వేయించుకుంటాము అన్నట్టుగా ఉంది సార్. ఇప్పుడు ఏంటంటేనండి, ఆక్సినియం చేసినా గోల్డ్ చేసినా చేసే టెక్నిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. రైట్ సార్. బై అండ్ లార్జ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అలాగే ఈ పేషెంట్స్ అందరికీ కూడా మీరు ఇచ్చే మెసేజ్ లో చాలా మందికి ఈ ఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అని చెప్పి వాళ్ళ డౌట్ ఉందండి. సక్సెస్ రేట్ గురించి కొంచెం చెప్పగలరా? ఇప్పుడు ఫ్రెండ్స్ 100 మందికి కనుక మనం సర్జరీ చేస్తే ఒకరిద్దరు కాంప్లికేషన్ లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుందండి. బట్ బై అండ్ లార్జ్ ఇది వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. అందుకనే మన భారతదేశంలో ఇన్ని సర్జరీలు అవుతున్నాయి. ఎక్కువ యూకేలో పాపులరైజ్ అయింది ఈ టెక్నిక్. తర్వాత మన ఇండియాలో అయితే లాస్ట్ 10 years అగ్రెసివ్గా పాపులరైజ్ అయిపోయింది. ఎందుకంటే మోకాల నొప్పులని పెరిగిపోయినాయి. అన్ని మెథడ్స్ ట్రై చేస్తారు చాలామంది. ఈ ఫస్ట్ టాబ్లెట్స్ వాడతారు, ఫిజియో ట్రై చేస్తారు, తర్వాత ఇంజెక్షన్స్ ట్రై చేస్తారు. ఇంజెక్షన్స్తో కూడా తగ్గట్లేదంటే ఇక లాస్ట్ ఆప్షన్ ఈజ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనమాట. రైట్ సార్, ఐ డూ అగ్రీ విత్ యూ. ఎందుకంటే ఈవెన్ మా నాన్నగారికి కూడా వీ హ్యావ్ గాట్ డన్ విత్ డెప్యూ ఇంప్లాంట్ ఓన్లీ. బోత్ నీస్ డెప్యూ ఇంప్లాంట్, వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఇంప్లాంట్. యా, ఇంకోటి ఏంటంటే అదే ఇంప్లాంట్ చాయిస్ కన్నా కూడా చేసే టెక్నిక్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని కంట్రీస్ లో వేరే రకాల ఇంప్లాంట్లు వాడతారు. సో ఆ సర్జన్ దేంట్లో ఫెమిలియర్ అవుతే ఆ టెక్నిక్ ఆ ఇంప్లాంట్ వాడడం అంతే. ఓకే సార్. ఇంకా ఎటువంటి ఈ టీకేఆర్ లో ఏ రకమైన ఎనస్థీసియా ఇస్తారు ఏమిటి అనేది ఏమైనా చెప్పగలరా సార్? యూజువల్ గా స్పైనల్ అనస్థీషియా ఇస్తామండి. ఓకే. దాంతో పాటు బ్లాక్ కూడా ఇస్తాము. కొన్ని సెంటర్స్ లో ఎపిడ్యూరల్ ఇస్తారు. సో ఆ సెంటర్ లో వాళ్ళు రెగ్యులర్ గా ఏ టెక్నిక్ ఫాలో అవుతారో దాన్ని బట్టి ఉంటుందండి. సో ఇప్పుడు ఏంటంటేనండి ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్, ఈ బ్లాక్స్ వల్ల పెయిన్ ని మనం బాగా కంట్రోల్ చేయగలుగుతున్నాం పోస్ట్ ఆప్. సో మీకు అంత పెయిన్ అయితే ఉండదండి పోస్ట్ ఆప్. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు. థ్యాంక్ యూ.